హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీఐ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఐటీఐ సిబిటి ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారని నేను కోరుకుంటున్నాను, అలాగే అనుకుంటున్నాను. అయితే మన స్టూడెంట్స్ చాలామందికి సిబిటి ఎగ్జామ్స్లో ఆన్లైన్ బిట్స్ ఎలా రాయాలో తెలియక, చాలామంది కొన్ని కాలేజ్లో ఏ రకమైనటువంటి స్టడీ మెటీరియల్స్ ఇవ్వక, అలాగే ఎలాంటి బిట్స్ వస్తాయి, అలాగే ఎలక్ట్రిషియన్ థియరీ కావచ్చు, అలాగే వర్క్షాప్ సైన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, అలాగే మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఎలాంటి బిట్స్ వస్తాయి అని కావచ్చు, అదేవిధంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సిలబస్ గురించి కానీ బిట్స్ ఎలాంటివి వస్తాయని చెప్పేసి చాలామందికి డౌట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను పర్సనల్గా ఒక 1 వీక్ టు 10 డేస్ ఈ ఐటీ ఎగ్జామ్స్కి చూసిన వాడిగా చెప్తున్నాను. మీకు సిబిటి ఎగ్జామ్స్లో బిట్స్ అనేవి మనకి ఈ భారత్ స్కిల్స్ వాళ్ళు నిమి వాళ్ళు మనకు ఒక మాక్ టెస్ట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏవైతే బిట్స్ ఈ మాక్ టెస్ట్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నామో అవే బిట్స్ అనేవి మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. 100 out of 100 బిట్స్ అన్నీ కూడా మనకి సిబిటి ఎగ్జామ్లో మనకి ఈ మాక్ టెస్ట్లోంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. ఫాలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. సో దీనికోసం మీరు ముందుగా చేయాల్సింది, మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో కావచ్చు, అలాగే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, మొబైలు ల్యాప్టాప్ లేకపోతే ఏదైనా నెట్ పాయింట్కి వెళ్ళేసి మనం గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసినట్టయితే గూగుల్ బ్రౌజర్లో ఈ విధంగా నిమి మాక్ టెస్ట్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేను టైప్ చేసి చూపిస్తాను. సో నిమి మాక్ టెస్ట్, నిమి మాక్ టెస్ట్ అని ఈ విధంగా మనం టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే ఈ విధంగా మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం లింక్ని కనుక ఓపెన్ చేసినట్టయితే, మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ట్రేడ్స్ కూడా మనకి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఎలక్ట్రీషియన్ అని, ఫిట్టర్ అని చెప్పేసి, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్ అని, అలాగే టర్నర్ అని, అలాగే మెకానిక్ R&AC అని, అలాగే సివిల్ అని, అలాగే డ్రాఫ్ట్స్మెన్ మెకానిక్ అని, మోటార్ మెకానిక్ వెహికల్ అని, అలాగే వైర్మెన్ అని, మిషనిస్ట్ అని, కోపా అని, సీవింగ్ టెక్నాలజీ అని, కార్పెంటర్ అని, ప్లంబర్ అని, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అని, మీకు సంబంధించినటువంటి ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మీ ఇక్కడ నేను ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి సంబంధించినటువంటి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ మనం కనుక, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఓపెన్ చేసుకున్నాక, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఎలక్ట్రీషియన్ అనే కాదు, మీరు ఏ ట్రేడ్ చూజ్ చేసుకుంటే ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి బిట్స్ అనేది మనకు వస్తాయి. సో ఇప్పుడు మనం ఎలక్ట్రీషియన్ ఓపెన్ చేసాము. సో ఇక్కడ మనకి 4 సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ చూపిస్తుంటుంది. సో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీ చూపిస్తుంది ఫస్ట్ ఇయర్, అలాగే వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్ చూపిస్తుంది, అలాగే ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ చూపిస్తుంది, అలాగే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సబ్జెక్ట్ చూపిస్తుంది. సో ఫర్ యువర్ అండర్స్టాండింగ్ నేను ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీ మనం ఓపెన్ చేశాక సో ఈ విధంగా మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీ సో ఫస్ట్ ఇయర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి టాపిక్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో మనకి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఫస్ట్ ఇయర్లో ఎన్ని చాప్టర్స్ అయితే ఉంటాయో అన్ని చాప్టర్స్ మనకి చూపించడం జరుగుతుంది. సో సేఫ్టీ ప్రాక్టీస్ అండ్ హ్యాండ్ టూల్స్ అనేది మనకి ఫస్ట్ చాప్టర్గా ఉంటుంది. సో అలాగే మనకి ట్రాన్స్ఫార్మర్ చాప్టర్ ఉంటుంది, అలాగే డొమెస్టిక్ అప్లయన్సెస్ ఉంటుంది, అలాగే ఎర్తింగ్ అండ్ ఎలిమినేషన్ అనే చాప్టర్ ఉంటుంది, అలాగే సెల్స్ అండ్ బ్యాటరీస్ అండ్ సోలార్ సెల్స్ అనే పాఠం ఉంటుంది, అలాగే మనకి వైర్ జాయింట్స్ అండ్ షోల్డరింగ్ అనేది పాఠం ఉంటుంది. సో మనం ఏదైతే లెసన్లో మనం బాగా ఫాస్ట్గా ఉంటామో ఆ లెసన్ మనం ఓపెన్ చేసుకుందాం. సరే, సపోజ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ హ్యాండ్ టూల్స్ అనేది మనం చాప్టర్స్ ఓపెన్ చేసినట్టయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బిట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో విచ్ స్టెప్ ఆఫ్ 5S కాన్సెప్ట్ రివర్స్ టు ద స్టాండర్డైజేషన్ అని వస్తుంది. సో ఇక్కడ మనం స్టెప్ 4 అని కొట్టాను. సో యాక్చువల్లీ రైట్ ఆన్సర్ కొట్టాను కాబట్టి మనకి గ్రీన్ కలర్లో చూపిస్తూ జరుగుతుంది. సో ఒకవేళ మనకి ఆ బిట్ కనుక కరెక్ట్ ఆన్సర్ తెలియదు, అది కనుక రాంగ్ కనుక మనం చూజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అదే రైట్ ఆన్సర్ అనేది మనకి గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఏవైతే ఈ బిట్స్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తామో అవే బిట్స్ మనకి ఎగ్జామ్లో వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. సపోజ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ వార్నింగ్ సైన్ అని ఉంది.
సో వార్నింగ్ హెచ్చరిక చేసేటప్పుడు బోర్డు మీద మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంటుందని అడుగుతున్నాడు ఇక్కడ. యాక్చువల్ ఆన్సర్ అయితే ఎల్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు పెట్టి చూపిస్తాను, బ్లూ కలర్ అని పెడదాము. సో బ్లూ కలర్ రాంగ్ కాబట్టి రెడ్ కలర్లో వస్తుంది. సో బ్లూ కలర్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ కాబట్టి రెడ్ కలర్లో వచ్చింది. అలాగే మనకి ఎల్లో రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసుకున్నా సరే అన్ని బిట్స్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి చాలా బిట్స్ మనం ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇవే బిట్స్ అయితే 100% మనకి సిబిటి ఎగ్జామ్లో మనకి వచ్చేటువంటి ఆస్కారం కంపల్సరీ 100కి 100% ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఏ చాప్టర్ అయినా సరే ఈజీగా మనం ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఇక్కడ నుంచి బ్యాక్కి వెళ్తే మళ్ళీ మీకు నచ్చినటువంటి సపోజ్ మరి ఎగ్జాంపుల్ మీరు వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్, సో ఎలక్ట్రీషియన్ ఫస్ట్ ఇయర్లో వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్ బిట్స్ చూసినట్టయితే, సో వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్ మీరు చాప్టర్ కొట్టినట్టయితే మనకి ఇక్కడ టాపిక్స్ వైజ్గా మనకి చాప్టర్స్ వస్తాయి సార్ ఫ్రెండ్స్. సో సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ అండ్ ఫ్రాక్షన్స్ అని చెప్పి, అలాగే స్క్వేర్ రూట్స్ అండ్ ప్రపోర్షన్స్ అని, మాస్ వెయిట్ అండ్ డెన్సిటీ, సో సైన్స్ నుంచి ఒక చాప్టర్, అలాగే హీట్ అండ్ టెంపరేచర్ అనే పాఠం ఉంటుంది, అలాగే మెన్సురేషన్ అనే పాఠం, అలాగే లివర్స్ అండ్ సింపుల్ మెషిన్స్, బేసిక్ ఎలక్ట్రిసిటీ అనే పాఠం ఉంటుంది, అలాగే మెటీరియల్ సైన్స్ అనే పాఠం ఉంటుంది. సో ఈ విధంగా మనకి చాప్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ ఫ్యాక్టర్స్ అండ్ ఫ్రాక్షన్స్ అనే పాఠం మనం ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మనకి బిట్స్ అనేది ఓపెన్ జరుగుతుంది. సో 7/3/7ని మనం భిన్న రూపంలో మాట్లాడితే 7/49 + 3 51/, సో 52/7 అవుతుంది. సో ఆన్సర్ రైట్ అని పెట్టాము. సో ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే సో అది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. సో రాంగ్ అనేది రెడ్ కలర్లో పడుతుంది, రైట్ ఆన్సర్ మాత్రం గ్రీన్ కలర్లో వస్తుంది. ఈ విధంగా మీకు తెలియాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఖచ్చితంగా మీరు కనుక చదువుకొని ఈ బిట్స్ కనుక నోట్ చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఇవే బిట్స్ ఖచ్చితంగా సిబిటి ఎగ్జామ్లో వస్తుంది. 100కి 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను. అదేవిధంగా మన ప్రతి సబ్జెక్టు ప్రతి యూనిట్ కూడా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ బిట్స్ చాలా ఈజీగా చాలా కంఫర్టబుల్గా వస్తాయి. సో హెచ్సిఎఫ్లు ఎల్సిఎఫ్ల మీద మనకి బిట్స్ అడుగుతుంది. ముఖ్యంగా వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్లో మనకి a+b² అండ్ a-b² సూత్రాల మీద మనకి బిట్స్ అనేది ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్ మీద ఎక్కువగా బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ చాలా చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్. సో మీకు ఫర్ ఎవర్ కన్వీనియన్స్ నేను చూపిస్తాను. ఎలక్ట్రీషియన్ ఫస్ట్ ఇయర్లో మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ కనుక చూపిస్తున్నట్టయితే, సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ నేను ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మళ్ళీ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకి 6 చాప్టర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అలాగే సింబాలిక్ రిప్రజెంటేషన్ అనే ఒక పాఠం ఉంది, అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఉంది, అలాగే ఫ్రీ హ్యాండ్ టూల్స్ అనే పాఠం ఉంది. సో ఫ్రీ హ్యాండ్ టూల్స్ అనే లెసన్ మనం ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మనకి బొమ్మలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నేమ్ ఆఫ్ ది టూల్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఈ వస్తువు పేరేంటి అని చెప్పేసి మనకి అడగడం జరిగింది. సో ఇది మనకి క్లియర్గా తెలుసు, ఇది ఒక స్పానర్ అని చెప్పేసి, ఓపెన్ అండ్ స్పానర్, అలాగే రింగ్ స్పానర్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ రింగ్స్ అనేది లేవు. అలాగే అడ్జస్టబుల్ స్పానర్ కూడా కాదు, ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేదు. సో ఓపెన్ అండ్ స్పానర్ కాబట్టి సో ఓపెన్ అండ్ స్పానర్ కొట్టాను. సో రైట్ ఆన్సర్ అయింది. సో ఈ విధంగా మనకి ఇది వచ్చేసి మనకి వైర్ గేజ్ బొమ్మ అండి. ఎలక్ట్రీషియన్స్ ట్రేడ్ చదివిన ఎవరికైనా సరే మనకి ఈ బొమ్మ చూడంగానే టక్మని చెప్పేయచ్చు. సో స్టాండర్డ్ వైర్ గేజ్ అనేది మనకి ఈ బిట్ క్లియర్గా మనకి తెలుస్తూ ఉన్నది. సో ఈ విధంగా నెక్స్ట్ బిట్ మనం వెళ్ళినట్టయితే ఇక్కడ ఓపెన్ అండ్ స్పానర్ చూపించింది. ఇందాకే మనకి ఈ బిట్ ఇవ్వడం జరిగింది. ఈ బిట్ మనం ఇందాక పెట్టాము, అదే బిట్ రిపీట్ అయింది. సో ఈ విధంగా మీరు ఎన్ని బిట్స్ అయినా సరే మీకు మ్యాథ్స్ కానీ డ్రాయింగ్ కానీ ట్రేడ్ థియరీ కానీ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కానీ మీరు ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు తప్పులు పెట్టినా సరే ఒకవేళ రైట్ ఆన్సర్ అదే చూపిస్తుంది. ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. దయచేసి ఐటీఐ పిల్లలందరికీ మంచి చేయాలన్నది, మంచి జరగాలన్నది మన ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశము. మీరు చూస్తున్నారు ఐటీఐ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నేను మీకోసం ఎంతో కష్టపడి చేసే వీడియోలు మీరు ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.
అలాగే నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో మీరు చేసే ఈ షేరింగ్ వల్ల ఎంతోమంది విద్యార్థులకి ఒక్క మార్క్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో ఇక్కడ మీరు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ బిట్ చూసినట్లయితే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ బిట్స్ మీరు ఓపెన్ చేసినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాప్టర్స్ వస్తాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇంట్రడక్షన్ టు ద ఎంప్లాయబిలిటీ స్కిల్స్, అలాగే ఎసెన్షియల్ డిజిటల్ స్కిల్స్, అలాగే ఫైనాన్షియల్ లెగసీ, లీగల్ లిటరసీ అని ఉంటుంది, అలాగే క్వాలిటీ మేనేజ్మెంట్ అనే పాఠం ఉంది, అలాగే లేబర్ లాస్, కార్మిక చట్టాల గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, అలాగే బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ గురించి. ఈ చాప్టర్స్లో కొన్ని వీడియోస్ అనేవి మన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ క్లాసుల్లో మనం ఆల్రెడీ గతంలో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దయచేసి ప్లీజ్ డూ వాచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సబ్జెక్ట్ చూస్తున్నారు. సో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ మీరు చూస్తున్నారు. మాక్ టెస్ట్, నిమి మాక్ టెస్ట్ అండి. ఈ బిట్స్ ఖచ్చితంగా రిపీట్ అవుతాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసినట్టయితే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ చూస్తున్నాము. సో రామ్ ఈజ్ ప్లానింగ్ టు స్టార్ట్ హిజ్ ఓన్ బిజినెస్, విచ్ ఆప్షన్ వుడ్ యూ సజెస్ట్? సో రామ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నువ్వేం సలహా ఇస్తావు? ఆన్లైన్ రీటైల్ బిజినెస్ అని మనం సలహా ఇస్తాం. ఎందుకంటే ఈరోజు రేపు ఆన్లైన్ బిజినెస్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది కాబట్టి మీరు రైట్ పెడితే రైట్ అని చూపిస్తుంది. ఇన్ ఎనీ కేస్ మీకు కనుక ఆన్సర్ తెలియకపోతే మీరు తప్పు పెట్టినట్టయితే దానికి కరెక్ట్ ఆన్సర్ కూడా అదే చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ దయచేసి మీరు చూడండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లార్జ్. సో మీకోసం నేను చేసే ఈ చిరు ప్రయత్నాన్ని దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మీకోసం మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ని చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్.